క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. తర్వాత ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. కట్టబడి ఉన్నారు అన్నాడు, కట్టబడుచున్నారు అన్నాడు. ఇంతకీ పని పూర్తయిందా, జరుగుతూ ఉందా అన్న ప్రశ్న మనం వేసుకుంటే రెండు నడుస్తున్నాయి. కట్టబడి ఉన్నారు అన్నది నిజమే, కట్టబడుచున్నారు అన్నది కూడా నిజమే. కట్టబడి ఉన్నారు అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవుడు అనుగ్రహించినటువంటి అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది సత్యములను గ్రహించి కట్టబడి ఉన్నారు. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా, మళ్ళా సంఘముగా అందరము కలిసి సమష్టిగా ఐక్యపరచబడుచున్నాం. ఒక దేవాలయం మాదిరిగా మనలో ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి వలె పేర్చబడి అందరము కలిసి ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నల్లరాళ్ల కట్టుబడి ఎప్పుడన్నా చూసారా మీరు? అంటే కట్టిన గోడ కాదు, కట్టేటప్పుడు చూసారా? కట్టేటప్పుడు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. నల్లరాళ్ళు పెట్టి గోడ కట్టొచ్చు. అయితే గోడ కట్టడానికి ముందు ఈ రాళ్ళని మలచాలి. నల్లరాళ్ళన్నీ ఒకే సైజులో ఒకే కొలతలో ఉండవు, ఎక్కువ తక్కువలు ఉంటాయి. కొన్ని రాళ్ళు అయితే గుండ్రాళ్ళలాగా ఉంటాయి. వాటిని గోడలో పెట్టాలంటే కరెక్ట్గా నూలు దారానికి లైన్గా అవి రావాలి అంటే వాటిలో రౌండ్గా ఉన్న రాళ్ళకి కొన్ని మొఖాలు చెక్కాలి. కాబట్టి ఇప్పుడు వరుసలో రాయిని నిలపాలంటే ముందు దాని మీద చెక్కడం పని జరగాలి. ఫస్ట్ దాన్ని రెడీ చేయాలి. దాన్ని సిద్ధపరచడం ఒక పని, దాన్ని తీసుకొచ్చి వరుసలో పెట్టి గోడ కట్టడం రెండో పని. రాయి సింగిల్గా సిద్ధమైతే గోడ అయిపోదు, సిద్ధపడాలి, వరుసలో వచ్చి కూర్చోవాలి. అది అప్పుడు గోడ అయిపోతుంది. ఇక రెండు పనులు అర్థమైనాయి కదా. అట్లాగా దేవుడు సంఘమును ఒక దేవాలయముగా నిర్మించేటప్పుడు ముందు వ్యక్తిగతంగా మనల్ని సిద్ధపరుస్తాడు. ఏ ఏ విషయాల్లో సిద్ధపరుస్తాడు అనేది గ్రహించుకోవాలి. మొట్టమొదటిది, ముఖ్యమైన మూలరాయి ఎవరన్నాడు? క్రీస్తు అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇదే ఎఫెసీ పత్రిక జస్ట్ పక్క చూడండి, 4వ అధ్యాయము. ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు కలిపి చెబుతాడు. మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఇది మొదటి సంగతి. అంటే ఫస్ట్ మనలో యేసయ్య స్వారూప్యం ఏర్పడాలి. యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో ఏర్పడాలి. మనలో క్యారెక్టర్ పరమైనటువంటి మార్పు. ప్రాచీన పురుషుని తొలగించి నవీన పురుషుని యొక్క నింపుదల మనల్ని ఆవరించినట్లుగా మొదటి పని జరగాలి. మనలో దుష్ట స్వభావం, మానవ స్వభావం తొలగింపబడి దైవ స్వభావము నింపబడాలి. యేసు ప్రభువులో దైవ స్వభావము సంపూర్తిగా నింపబడి ఉంది. మనలో ఒకప్పుడు మానవులంగా సృష్టించబడ్డప్పుడు మానవ స్వభావం, తర్వాత దుష్టుడైన సాతాను ప్రేరణకు లొంగిన తర్వాత దుష్ట స్వభావం,
ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు యేసు ప్రభు రక్తం చేత మనల్ని కడిగి మనలో ఉన్న ప్రాచీన పురుషుని తొలగించి నవీన పురుషుని మనలో రూపుదిద్దుతున్నాడు. అంతేగాక దేవస్వభావములో మనల్ని పాలివారలుగా చేశాడు. సహజంగా లోకం గొప్పగా ఎంచేది ఏంటంటే మానవత్వం, మానవ స్వభావం. దానికంటే మించింది దైవత్వం, దైవ స్వభావం. లోకంలో మనుషులు కనీసం మానవత్వంతో బ్రతికితే చాలనుకుంటారు. కానీ బైబిల్ అంటుంది ఒట్టి మానవత్వం చాలదు, దాన్ని మించి దైవత్వంలో పాలివారు కావాలి మీరు, అది పరిపూర్ణత అంటాడు. స్తోత్రం. బాగా వినండి. ఈ పరిపూర్ణతకు ముఖ్యమైన మూలరాయి ఎవరంటే యేసయ్య. మనకు ఆధారమైన, మన రక్షణకు ఆధారమైన యేసు, మన నిరీక్షణకు ఆధారం యేసు, మన విమోచనకు ఆధారం యేసు. అంతేకాదు మనం ఫాలో అవటానికి అద్భుతమైన మాదిరి యేసు. అర్థమైందా? ఇది మొదటిది. మనలో యేసు వ్యక్తిత్వం రూపుదిద్దాలి, ఇదొక పని. రెండవ పని ఏంటంటే యేసును గూర్చిన సత్యమే గాక సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, పరిచర్య ధర్మం జరగటానికి అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు అని పరిచర్య ధర్మాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా సంఘానికి సిద్ధాంతపరమైన సత్యమును నేర్పించి అందులో కూడా మనల్ని సంపూర్ణులుగా చేయడానికి దేవుడు సంకల్పించాడు. రెండు విషయాలు మనలో సంపూర్ణంగా నెరవేరాలి. ఒకటి, యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వము సంపూర్ణంగా మనలో రూపుదిద్దుకోవాలి. నంబర్ 1. ఆయన సత్యమును గూర్చిన విషయం కూడా మనలో ఫుల్ఫిల్ కావాలి, మనలో ఏర్పడాలి. ఇప్పుడు ఈ రెండు మనలో నింపిన తర్వాత, ఇలా నింపబడినటువంటి వ్యక్తులతో నిర్మాణం అయ్యేదే దేవుని సంఘం, లేకపోతే దేవుని మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం. కాబట్టి ఫస్ట్ దేవుడు మనల్ని రూపుదిద్దుకుంటాడు, ఎవరికి వాళ్ళని పర్సనల్గా. దానికోసం ప్రత్యేకంగా జోక్యం చేసుకుంటాడు. ఆ రూపుదిద్దటం అయిపోయిన తర్వాత మనల్ని వరుసలో పేరుస్తాడు. ఈ రెండు పనులు జరగాలి. సో కట్టబడి ఉన్నారు అంటే చెక్కబడి సిద్ధపరచబడ్డారు, అది అయిపోయింది. కొత్తగా వచ్చిన వాడికి స్టార్ట్ అయింది, తర్వాత కొంతకాలానికి అది సంపూర్తి చెందిద్ది. యేసు వ్యక్తిత్వాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడతాడు, యేసు సత్యాన్ని కూడా తన యందు నింపుకుంటాడు. ఈ రెండు జరిగిన తరువాత ఇక అతడు వరుసలోకి తీసుకొని రాబడతాడు. ఇక ఏ వరుసలో ఉండాలి అనేది ఇక దేవుడు నిర్ణయిస్తాడన్నమాట. వాని సామర్థ్యతను బట్టి దేవుడు వానికి ఇచ్చిన కృప, ఏ రాయి ఏ వరుసలో బెర్చాలి ఇక ఆయన కడతాడు ఇక ఆ సెక్షన్. అయితే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్న మాటని ఒక్కసారి మనం పరిగణలో తీసుకుందాం. ముఖ్యమైన మూలరాయిగా ఎవరిని పెట్టారు? వాళ్ళు యేసయ్యని పెట్టారు. తర్వాత మనందరినీ కూడా వరుసలో కట్టడానికి సిద్ధపరిచారు. ఒక పునాది అపోస్తలులు, ప్రవక్తలు వేసి దాని మీద ఆత్మ సంబంధమైన మందిరముగా మనందరినీ కూడా నిర్మాణం చేయడానికి నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అన్నాడు పౌలు. పునాదులు వేసేశారు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల్ని, ప్రవక్తల్ని వాడుకొని పునాదులు వేసేశాడు. వీటిల్లో క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి.
ఈ మూలరాయిని సపరేట్గా విడగొట్టి మనం చూడాలి. మస్తు సార్లు ఆయన గూర్చి ధ్యానించాం. మనందరికీ నంబర్ 1లో వచ్చేది యేసయ్యే. ఇకపోతే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదులేంటి? పౌలు గారు అన్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వెయ్యనేరడు. ఆల్రెడీ ఒక పునాది వేసిన తర్వాత మళ్ళా నేను ఇంకో పునాది వేస్తానంటే కుదరదు. మేము వేయాల్సిన పునాది మేము వేసాం. ఇక కట్టబడేది ఏదన్నా ఉంటే దాని మీద కట్టబడాలి. అంతేగాని మళ్ళీ మీరు సొంతంగా పునాదులు వేయడానికి ట్రై చేయొద్దు. ఆల్రెడీ వేయబడింది పునాది, మళ్ళీ దాని మీద పునాది వేయటం అంటే రెండు జరగాల. ఒకటి మార్చనా, అది తీసేసి మార్చి కొత్తది వేయాలా, లేకపోతే దాని మీద మళ్ళీ మెంటలోలాగా పునాది మీద పునాది వేసుకుంటా రావాలా. అట్లా చేయకూడదు బాబు. ఒకసారి పునాది వేసిన తర్వాత ఇక దాని మీద కట్టడమే జరగాలి. స్తోత్రం. లేదా దాన్ని పెకలించి ఇంకొకటి వేయాలి. కాబట్టి అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి బేసిక్స్ని మీరు చెడగొట్టకూడదు. ఇది బాగా 4-5 సార్లు మీకు ఎందుకు మళ్ళా చెప్పానంటే, చాలామందికి ఈ పునాదులను గూర్చినటువంటి అవగాహన లేదు. మూలరాయి గురించి మనందరికీ బాగా తెలుసు. యేసయ్య గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన మనకు ఎలా ఆధారం అయ్యాడు, ఎలా దిక్కయ్యాడు, ఎలా మూలరాయి అయ్యాడు, అన్నిటికీ తాను ఎలా మూలం అయ్యాడు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ పునాదులను గూర్చిన అవగాహన, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని గూర్చిన అవగాహన క్రైస్తవుల్లో చాలామందికి లేదు. ఎందుకు లేదు అంటే, వాటిని గురించి స్పష్టంగా విడగొట్టి బోధించేవారు బహు తక్కువ. వాటిని గురించి మాట్లాడతారు, వాటిని గురించి గొప్పగా మాట్లాడతారు, కానీ వాటిని విశ్వాసులకు అవగాహన కల్పించే వాళ్ళు తక్కువ. అందరూ అవగాహన కల్పిస్తే సంతోషం, కల్పించకపోతే మనం దానికి ఉత్తరవాదులం కాదు. మనకు అవకాశం ఉన్నంత వరకు అనే విషయంలో అందరికీ అవగాహన కల్పించడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి అనేది కొంచెం చూద్దాం. ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసు. ఆయన కూర్చున్న అవగాహన ఉంది మనకి, ఆయన పక్కన పెడదాం. ఇక వాళ్ళు వేసిన పునాదులు ఏంటి అంటే, మూల పాఠాలు లేక పునాది సత్యాలు ఏంటంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే ఆ విషయాలు ఉన్నాయి. హెబ్రీ 6:1, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును సంపూర్ణుల మగుటకు సాగిపోదము అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని సంగతులు చెప్పాడండి? మొదటిది మారు మనస్సు, రెండవది విశ్వాసము, మూడవది బాప్తిస్మములు అనుగూర్చిన బోధ, నాలుగవది హస్త నిక్షేపణం, ఐదవది మృతుల పునరుద్ధానం, ఆరవది నిత్యమైన తీర్పు. ఈ 6 సంగతులు. ఈ 6ంటితో పాటు వీటిని గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా ముఖ్యమైన మూలరాయి ఎవరంటే క్రీస్తు. ఆయన గురించి కూడా తెలుసుకొని ఉండాలి. యేసయ్యను గురించి దేవుని కృపను బట్టి మనందరికీ అవగాహన ఉంది. యేసయ్య మన మధ్య ఎప్పుడైతే ప్రచురపరచబడ్డాడో, ఆయన నామం ఎప్పుడైతే ప్రకటింపబడిందో, ఇక ఆయన గురించే తెలుసుకోవటం మొదలుపెట్టాం. ఆయన ఆది అంతములు లేనివాడు, అద్వితీయ దేవుడు, తండ్రి అయిన దేవునిలో ఒక భాగమై ఉన్నవాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు. ఈ సృష్టి నిర్మాణానికి దేవుడు పూనుకున్నప్పుడు దేవునిలో నుండి వెలుపటికి వచ్చి
దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన ప్రకారం లేదా ఆజ్ఞ ప్రకారం సమస్తమును నిర్మించిన వాడు యేసయ్యే. ఇది మనకు తెలిసింది. సృష్టికర్త యేసే. సృష్టి పాపములో పడినప్పుడు దాని విమోచనార్థమై దాని కొరకు ప్రాణత్యాగం చేసి తిరిగి లేచింది యేసే. సృష్టి అనగా ఎంతమంది మానవులు కానీ దేవదూతలు కానీ ఇహమందు పరమందు అందరికీ కూడా పాప శాప విమోచనార్థమై క్రయధనముగా రక్తమును చిందించి ధర్మశాస్త్రమును నెరవేర్చి కేవలం ఆయన యందలి విశ్వాసము ద్వారా అందరికీ రక్షణ కలుగుటకు కారకుడు యేసే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. యేసు సృష్టించాడు. ఆ సృష్టి పాపములో పడినప్పుడు యేసే వచ్చి ప్రాణత్యాగం చేశాడు. ఆ సువార్త సత్యము ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్లుగా ఆయనే జోక్యం చేసుకున్నాడు. తర్వాత ఆ సువార్త విని రక్షింపబడి ఆయన చెప్పిన క్రమంలో సిద్ధపరచబడిన వారిని తిరిగి తీసుకొని పోవడానికి ఆయనే రాబోతున్నాడు. వచ్చి ఆయన త్వరలో తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత యుగయుగాలు తనతో కూడా మనం కలిసి భూమి మీద 1000 ఏళ్ల రాజ్యం, తర్వాత నిత్యత్వం అంతా కూడా ఆయనతో కలిసి ఆ సియోనులో నూతన యెరూషలేములో మనం ప్రభుతో కలిసి బ్రతికేటువంటి అద్భుతమైన ఘట్టం భవిష్యత్తులో రాబోతుంది. దీనంతటికీ ఆధారం యేసే. ముఖ్యమైన మూలరాయి క్రీస్తు. ఆయనను గూర్చినటువంటి విషయాలు దాదాపు ఆయన క్యారెక్టర్ ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా రక్షకుడు, ఆయన ఎలా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ఆయనను గూర్చిన అవగాహన దాదాపు సేవకులు మాట్లాడుతూ ఉంటారు. చాలా ఉపదేశాల్లో మనం వింటాం, తర్వాత సువార్తల్లో చదివాం, అంతా ఓకే. మూలరాయి గురించి 4 సువార్తల్లో చెప్పబడింది. కాబట్టి ఆ మూలరాయిని కొంచెం పక్కన పెడితే ఇక మిగిలిన 6 సంగతులు ఉన్నాయి. మొత్తం కలిపితే 7. నంబర్ 1 క్రీస్తు, నంబర్ 2 మారు మనస్సు, నంబర్ 3 విశ్వాసం, నంబర్ 4 బాప్తిస్మములను గూర్చిన బోధ, నంబర్ 5 హస్త నిక్షేపణ, నంబర్ 6 మృతుల పునరుద్ధానం, నంబర్ 7 నిత్యమైన తీర్పు. క్రైస్తవుణ్ణి నేను యేసు ప్రభు బిడ్డని, నేను చర్చికి వెళ్తున్నాను, నేను యేసు ప్రభులో కొనసాగుతున్నాను అని చెప్పే ఏ వ్యక్తికైనా ఈ 7 విషయములను గూర్చి అవగాహన ఉండాలి. ఏ వ్యక్తిని అడిగినా ఈ 7 ఏ సంగతిని గూర్చి అడిగినా విశ్వాసి చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా దైవజనుడు విశ్వాసులకు అవగాహన కల్పించాలి. మొట్టమొదట యేసుక్రీస్తును గూర్చి అవగాహన కల్పించాలి. రెండవది మారు మనసును గూర్చిన అవగాహన కలిగించాలి. మూడవది విశ్వాసాన్ని గూర్చిన అవగాహన కలిగించాలి. 4వది బాప్తిస్మాన్ని గూర్చినటువంటి అవగాహన కలిగించాలి. అసలు ఈ బాప్తిస్మాలు ఎన్ని రకాలు ఉన్నాయని. 5వది హస్త నిక్షేపణను గూర్చిన అవగాహన కల్పించాలి. 6వది దాన్ని గూర్చిన అవగాహన కలిగించాలి. 7వది దేవునికి మహిమ కలుగునుగాక. వీటన్నిటిని గురించి అవగాహన కలిగించాలి. ఖచ్చితంగా ఏ విశ్వాసైనా వీటిని గురించి చెప్పగలిగి ఉండాలి. యేసుక్రీస్తు గురించి చెప్పు అంటే చక నువ్వేం తెలుసుకున్నావో ఆయన గురించి చెప్పాలి. ఆ మారు మనసును గురించిన సంగతి ఏంటి అంటే దాని గురించి చెప్పగలిగి ఉండాలి. మారు మనసు అంటే ఏముంది? మారు మనసు అంటే ఇంకా దాని గురించి ఏముంది? మారు మనసు అంటే మారు మనసు. గుర్తుపెట్టుకోండి, ఈ మూల సత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 అంశాలు ఒక విశ్వాసులో సరిగ్గా కానీ వాటిని మనం అవగాహన కల్పించగలిగితే దేవుని సంఘము అనే మందిర నిర్మాణంలో అతడు ఒక రాయి అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమవుతాడు? ఒక రాయి అవుతాడు. వరుసలో ఒక రాయి అవుతాడు. ఇప్పుడు రాయి చెక్కబడకపోతే, సరిగ్గా అది సిద్ధపరచబడకపోతే వరుసలోకి రాదు. వరుసలోకి రావాలంటే ముందు దాన్ని సిద్ధపరచాలి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి వాటిని వేసేశాడు. వాటిని గూర్చిన అవగాహన కల్పించాడు.
కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలిగాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారంటే కట్టినోడు ఎవరు? పౌలే. అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాదిని వారికి నేర్పి దాని మీద వారికి కట్టబట్టానికి వాళ్ళని సిద్ధపరిచిన వాడు పౌలే. ఆల్రెడీ మీకు అది నేను అవగాహన కల్పించేశాను. దాని గురించి మీకు అవగాహన దొరికింది. మీరు వాస్తవానికి అన్యజనులు అయితే మీరు క్రీస్తులోకి వచ్చారు. ఒకప్పుడు మీరు దేవుడు లేనివారు, పరదేశులు, పరజనులు. అయితే క్రీస్తు యేసునందు మీరు యూదులతో పాటు సమాన వారసత్వాన్ని పొందారు. విశ్వాసమును బట్టి కృపచేత మీరు రక్షింపబడి మీరు కూడా యూదులతో ఈక్వల్ అయిపోయారు. విశ్వాసమును బట్టి వారు ఎలాగ దేవుని సంబంధాలు, అదే విశ్వాసాన్ని బట్టి అన్యజనులైన మీరు కూడా దేవుని సంబంధాలే వారితో ఈక్వల్ అయిపోయారు.